మిక్సీ, ఈ జారం దీంట్లోనే రుబ్బి చుట్టడియాలు పట్టేసాను. దీంట్లోనే రుబ్బి గుమ్మడికాయలు పట్టేసాను. ఏంటంటే కొంచెం ఐస్ నీళ్ళు వేసి ఆపుతా వేస్తే మాకు ఇడ్లీలు మెత్తగానే ఉంటాయి. పెద్ద జారు ఉంది, అదేదో కొంచెం వేయించాలి. ఇది పెద్ద జారు. ఇంకోటేమో జ్యూస్ జారు, ఇది మధ్యలో జారు. అయినా కానీ చాలా మెత్తగా వచ్చింది. పోకుండా అదే మూట కట్టకుండా అప్పటికప్పుడు కోసేసి అప్పటికప్పుడు మిక్సీ పట్టిన రుబ్బింది వేసేసి పచ్చిమిరకాయ అల్లం వేసేసి జీలకర్ర వేయలేదు పుచ్చిపోతాయని. చూడండి, నిన్న మధ్యాహ్నం 10ంటికి పట్టాము. అప్పుడే బాగా వేగిపోతున్నాయి. గొల్లగా కూడా ఉన్నాయి. మా లక్ష్మి కోర్సు చూపించాను. ఇంకొకరి ఇంటికి పనికి వెళ్ళిపోయాను. వేసి పండగ వేసేసి సేకస్తాను. ఇప్పుడు కొత్తగాని వేసంకాలం నీళ్ళు అయిపోతాయి తిన్నాము. కాకపోతే ఎలాగా వచ్చిందా చూద్దామని. చూడండి ఎంత కలర్ వచ్చిందో. ఇందులో చిన్న సగ్గి పెద్ద సగ్గి అయిపోయింది. ఉడియాలు అవి పెట్టేసాను. చిన్న సగ్గి ఉంటే వేసేసాను. అయినా గొల్లగా వచ్చింది. అయినా గొల్లగా వచ్చింది. అయినా సరే గొల్లగా వచ్చింది. అది వేళ చారు దొండకాయ. ఇప్పుడు చిన్న కుక్కర మా ఇద్దరికి ఇంకా మిగిలిపోతుంది. నల్లగా ఉన్నాయని ఏంటి బాబోయ్ అనుకోకుండా, ఏంటంటే మినపప్పు పొట్టు పాడైపోకుండా దాంట్లో ఇంకొంచెం మినపప్పు వేసి కడిగిన పప్పు వేసి కంతేమో ఒక జారుడి పొట్టు వచ్చింది. తినండి పొట్టు వచ్చింది. దానికి ఒక గ్లాసు మినపప్పు వేసి రుబ్బేసి పెట్టాము. ఇది బలమే కదా, నల్లగా ఉన్న బాగానే ఉన్నాయి. కాకపోతే నల్లగా ఉంటాయి. పొట్టు వడియాలి మినపొట్టు వడియాలి అన్నమాట. ఈ మినపప్పు వడియాలి, పొట్టు వడియాలి. మా పిల్లడికి చాలా మంచుకుంటాడు. ఇష్టం, చాలా ఇష్టం. మాకు ఇష్టమేనండి. కాకపోతే ఇన్ని వడియాలు ఎందుకు పట్టానంటే ఈ సంవత్సరం ఆడికి ఉంటాయి, నాకు ఉంటాయి. అయినా విపరీతమైన వర్షాలు 6-5 రోజులు కరెంట్లు కూడా ఉండవని అంటున్నారు. ముందు 6-5 రోజులు కరెంట్లు కూడా ఉండవంట. ఆ టైంలో ఏం చేస్తాం, 2 వడియాలు వేయించుకుంటామని, చిట్టడియాలు కూర వండుకుంటామని ఉల్లిపాయలు నిలబెట్టుకుని ఉంచుకుని ఉల్లిపాయలు నూనె పైనుంచి కింద నుంచి లాగేస్తాం. నూనె లేకుండా తిన్నట్టు అవుతుంది అన్నమాట. అది అందుకని పేపర్లు వేసేస్తాను అడుగున పైన. ఇది ఇప్పుడు వేసేసాను కదా, పాడేస్తాను. ఇదేమి ఇలా అంటే పడేస్తాను. నేను తీసేసింది పడేస్తాను. నూనె లేకుండా తిన్నట్టు అవుతుంది. కొంతలో కొంత అది వడియాల స్టోరీ అన్నట్టు. వడియాల స్టోరీ అన్నట్టు.